ఇవాళ చాలా పేపర్లో వచ్చినాయి వార్తలు. ఇదొక కట్టుకథ, తర్వాత ఇదొక కట్టుకథ, ఇట్లా పని కట్టుకొని రేవంత్ రెడ్డి గారి యొక్క కార్యాలయం యొక్క ప్రేరేపణతో ఆయన తాబేదారులుగా పనిచేస్తున్న కొంతమంది మీడియా సంస్థలు పని కట్టుకొని వాళ్ళ ఈ యొక్క వార్తా ఐటమ్ను రాసి ఎట్ ద సేమ్ టైం ప్యారలల్గా సామాజిక మాధ్యమాలలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేసేందుకోసం అన్నట్లుగా ఇవాళ ఒక తప్పుడు ప్రచారాన్ని చేపడతా ఉన్నారు. రాజేష్ ఎక్స్పోర్ట్స్ అనే కంపెనీకి అప్పట్లో పారిశ్రామిక మంత్రిగా ఉన్నటువంటి ఒక కేటీ రామారావు గారు తప్పుడు పద్ధతిలో ఏదో వీళ్లకు ఎంఓఈ చేసిండని, లేకపోతే మొత్తం రాష్ట్ర ఖజానా అంతా దోచిపెట్టిండని, భూములన్నీ తీసుకుపోయి కంపెనీకి కట్టబెట్టిండని చెప్పని చిల్లర మల్లర పచ్చి అబద్ధాలు ఇవాళ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారు. రేపో మాపో అది పేపర్లో కూడా వస్తుంది. ఎందుకంటే ఇది బిగినింగ్, ఇదే ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ డైరెక్ట్గా పేపర్ వాళ్ళు ఆ సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్తనే రాస్తారనమాట. ఈ చిల్లర ప్రయత్నాలను ఎక్కడనో ఒక దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాలా, నిజాలు నిగ్గు తేలాలా, ప్రజలకు మీడియా మిత్రులకు నిజాలు తెలవాలా, వాస్తవాలు తెలవాలా అని చెప్పిన ఉద్దేశంతో ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పరచడమైంది. వాస్తవానికి రాజేష్ ఎక్స్పోర్ట్స్ అనేటువంటి ఒక కంపెనీ ఫార్చ్యూన్ 500 కంపెనీ. ఇట్స్ ఎ రిజిస్టర్డ్ ఫార్చ్యూన్ 500 కంపెనీ ఆర్ ఎ రికగ్నైజ్డ్ ఫార్చ్యూన్ 500 కంపెనీ. ఫార్చ్యూన్ 500 అంటే తెలుసు, వరల్డ్లో ఉన్నటువంటి ఒక అన్ని కంపెనీలను ఒక ర్యాంక్ ఆర్డర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ పర్ఫార్మెన్స్, మెరిట్, వాట్ ఎవర్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ అంతా కలిసి ఒక ర్యాంక్లో పెడితే ఆ ఫస్ట్ 500లో వచ్చే కంపెనీని ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అంటారు. అంటే ప్రెస్టీజియస్ అన్నమాట. అట్లా అని చెప్పని పేరెన్నిక కలిగినటువంటి ఒక కంపెనీ అని చెప్పని వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. ఆ ప్రచారానికి లోబడో లేకపోతే ఆ ప్రచారం కలిసి చేసినరో మొత్తానికి తెలియదు. 2022 సంవత్సరంలో కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ఇదే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 18,100 కోట్ల ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకం కింద ఎంపిక చేసి వాళ్ళని ఎంపానల్ చేసి పెట్టినారు. అంటే దట్స్ ఎ క్రెడెన్షియల్. ఇంత పెద్ద భారతదేశం 18,100 కోట్ల రూపాయల ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకం కింద దాన్ని రికగ్నైజ్ చేసి ఎంపానల్ చేసి రిజిస్టర్ చేసుకున్నారు. అంటే ఇట్స్ లైక్ సర్టిఫికేట్, ఐఎస్ఐ ముద్ర. ఆ కంపెనీ గొప్పది అని చెప్పని బీజేపీ ప్రభుత్వం సర్టిఫికేట్ ఇచ్చింది. అదే సందర్భంగా మార్చిలో వీళ్లకు బీజేపీ హ్యాస్ రికగ్నైజ్డ్ యాజ్ ఎ పిఎల్ఐ లిస్టెడ్ కంపెనీ అని చెప్పని బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గుర్తించినాడు. జూన్ 22వ తారీఖు నాడు ఎమోలెడ్ డిస్ప్లే ఫ్యాబ్ అని చెప్పని మనం చిప్స్ అంటాం కదా, సెమీ కండక్టర్లు చిప్ తయారీ అని చెప్పని అంటాం కదా మనము, చిప్స్. ఆ చిప్స్ తయారీకి సంబంధించిన కంపెనీ, నేను 24,000 కోట్ల రూపాయల కంపెనీ నేను తెలంగాణలో పెడతా అని చెప్పని వచ్చినాడు. ఒకటి ఫార్చ్యూన్ 500 కంపెనీ, 2 కేంద్రమే 18,100 కోట్ల రూపాయల పిఎల్ఐ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకం కింద దాన్ని రిజిస్టర్ చేసుకొని ఎంపానల్ చేసుకొని ఒక సర్టిఫికేట్ చాపా ఐఎస్ఐ మార్క్ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఒక రాష్ట్రం దగ్గరకు వచ్చి నేను బికాజ్ తెలంగాణలో కేటీఆర్ గారు పెద్ద ఎత్తున చిప్ మ్యానుఫ్యాక్చరింగ్, సెమీకండక్టర్ ఇండస్ట్రీని బాగా ప్రమోట్ చేయాలని చెప్పని ప్రయత్నంలో భాగంగా వాళ్ళు వచ్చి మేము కంపెనీ పెడతాం 24,000 కోట్లదంటే ఓకే రాబాయ్ రా పెట్టు, నీకేదో ఫార్చ్యూన్ 500 లిస్ట్లో ఉన్నావు, నువ్వు నరేంద్ర మోడీ కూడా గుర్తించిండు, బీజేపీ కూడా గుర్తించింది కదా, నువ్వు వచ్చి మరి కంపెనీ పెట్టు అని చెప్పని వారితో ఎంఓఈ చేసుకున్నారు. దిస్ ఇస్ క్వైట్ న్యాచురల్ దట్ ఎనీ మినిస్టర్ ఆర్ ఎనీ గవర్నమెంట్ వుడ్ డూ ఇట్. అట్లే చేసిన తర్వాత వాడికేం పోయేగాలం వచ్చిందో, వాడికేం కష్టం వచ్చిందో నష్టం వచ్చిందో వాడు మళ్ళా అందాజ్ దఖలిగలే అడిగా మళ్ళా ఎంఓఈ చేసుకుంటూ మళ్ళీ డిసపియర్ అయిపోయాడు. ఎంఓఈ డస్ నాట్ మీన్ దట్ ద గవర్నమెంట్ హ్యాస్ గివెన్ హిమ్ ఎనీ money or grant or land
ఏదో ఇచ్చినట్టు ఏం లేదు. నా దగ్గర కంపెనీ పెడతా అంటే రారా భయ్ కంపెనీ పెట్టు అని చెప్పని. ఎట్లయితే రేవంత్ రెడ్డి గారు ఆయన సంబంధించిన వాళ్ళ మిత్రులతోటి వాళ్ళ తమ్ముడితో కూడా చేసిండని చెప్పని వార్తలు విన్నాం మనం. గోడి మీడియా అనే కంపెనీతో, స్వచ్ఛ బయో అని చెప్పని కంపెనీతో, ₹1,00,000 పెట్టుబడి లేనటువంటి ఒక కంపెనీకి వేల కోట్ల రూపాయల ఎంఓయూలు చేసుకొని డావోస్లో ఎట్లయితే వచ్చిండో అది తప్పు కాదు. కానీ ఒక ఫార్చ్యూన్ 500 కంపెనీ మోడీ గవర్నమెంట్ రికగ్నైజ్ దట్ ఇట్ ఇస్ ద ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద రికగ్నైజ్ అయిన కంపెనీతో ఒక ఎంఓయూ చేసుకున్న తర్వాత వాడు రాలే. ఎంఓయూ ఆధారంగా అప్పుడున్నటువంటి ఒక ప్రభుత్వం కేటీ రామారావు గారు కానీ లేకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ₹1 కూడా ఇవ్వలే, ఒక గ్రాంట్ ఇవ్వలే, ఒక ఇన్సెంటివ్ ఇవ్వలే, 1 ఇంచు భూమి కూడా వాడికి కేటాయించలే. It is just that MOU has been entered. దాంతో పాటుగా ఇంకొక క్రెడెన్షియల్ కూడా ఏంటి అంటే, నేను ఇంతకుముందు చెప్పినట్లుగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం దాదాపు ఈ కంపెనీలో 600 కోట్ల రూపాయల పెట్టుబడి ఎల్ఐసి పెట్టొచ్చు అని చెప్పని ఎల్ఐసికి కంపెనీకి కూడా పర్మిషన్ ఇచ్చేసింది. అంటే బీజేపీ హ్యాస్ సర్టిఫైడ్ దిస్ కంపెనీ ఇన్ 2 ఫార్మ్స్. ఒకటి, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ 18,100 కోట్ల దాంట్లో ఎంపానల్ చేసుకున్నారు, రిజిస్టర్ చేసుకున్నారు. 2, ఎల్ఐసి ద్వారా, అంటే మనం అందరం పాలసీలు కట్టి ఎల్ఐసి పాలసీలు చేసుకుంటాం కదా, అందులోకి వెళ్ళి 600 కోట్ల రూపాయలు ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టొచ్చు అని చెప్పని ఈ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. 2 సర్టిఫికేట్స్, క్రెడెన్షియల్స్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. దాంతోపాటుగా ఈయన ఫార్చ్యూన్ 500 ఇవన్నీ చూసిండు. ఎంఓఏ అయిపోయినాక వాడు రాలేదు, పోలేదు, వాడు ఎక్కడ పోయిండో అందాజు దఖలు ఇవ్వలేదు, మనం 1 ఇంచు భూమి ఇవ్వలేదు, వానికి ఏం పర్మిషన్లు ఇవ్వలేదు, ఏం లైసెన్సులు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. ఎంఓఈ దగ్గరనే కథం తాగిపోయింది. పని కట్టుకొని వాళ్ళ ఈ వార్తలన్నీ కూడా ప్రింట్ చేయించడంతో పాటుగా మరో పక్కన సామాజిక మాధ్యమాలలో కేటీఆర్ గారికి, బీఆర్ఎస్ ప్రభుత్వానికి, ఈ రాజేష్ ఎక్స్పోర్ట్స్కి ఏదో సంబంధం ఉన్నది, పెద్ద ఎత్తున ఏదో ప్రభుత్వం నుండి దోచిపెట్టిండ్రు అని చెప్పని చిల్లర మల్లర ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఇంతకంటే నీతి మాలిన, సిగ్గుమాలిన చర్య ఇంకేమైనా ఉంటుందా? రేవంత్ రెడ్డి గారు దయచేసి మీరు సమాధానం చెప్పాలా.